హైదరాబాద్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఓయూ జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలన్నారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున మొత్తానికి ఇది చినికి గాలివానుగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప ఎపిసోడ్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద పోయి జేఏసీ నేతలు వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసినట్టుగా చూస్తున్నాం. కొన్ని పూల కుండీల్ని ధ్వంసం చేసినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతం మాత్రం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులైతే మాత్రం ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అల్లు అర్జున్ ఇంటికి దగ్గర వెళ్లి ప్రధానంగా చనిపోయినటువంటి రేవతి చావుకు ప్రధానమైనటువంటి కారణం అల్లు అర్జున్ అంటూ కూడా నినాదాలు చేస్తూ అక్కడ ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం పోలీసులు కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అల్లు అర్జున్ స్పందించి ఆ కుటుంబాన్ని ₹1 కోటి వరకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. మరోవైపు అల్లు అర్జున్ ఈ విధంగా వ్యవహరించడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కొద్దిమంది యువకులను అయితే మాత్రం విద్యార్థి సంఘాల నేతలను అయితే మాత్రం అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మరి కొద్దిసేపట్లోనే, ఎందుకంటే అల్లు అర్జున్ నిన్న సీఎం స్టేట్మెంట్ తర్వాత అల్లు అర్జున్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో కొంత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మరోవైపు అల్లు అర్జున్ మధ్య కొంత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. దీంతో ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే కొంత మీరు అక్కడైతే మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్లేటువంటి క్రమంలో అక్కడ పూల కుండీలు కాబట్టి వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. మరోవైపు లోపలకు చొచ్చుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత పోలీసులు అయితే మాత్రం అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే మాత్రం పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. నివాసంలోకి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం